నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలుగా పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధికి సిద్ధం చేస్తున్న ప్రణాళికలు భీమవరంలో వెల్లడించిన జిల్లా కలెక్టర్ నాగరాణి జీఎస్టీపై రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న అవగాహన సభలకు వస్తున్న విశేష స్పందన తణుకులో పేర్కొన్న ఎమ్మెల్యే ఆరిమిల్లి తణుకు ఏకేటీపీ హైస్కూల్లో నిర్వహించిన అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ప్రసంగించిన ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ చాగల్లు గ్రామంలో నెలటూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వెరికోస్ వెయిన్స్ వైద్య శిబిరం 100 మందిని పరీక్షించి సూచనలు సలహాలిచ్చిన 2 హైదరాబాద్ వైద్య నిపుణులు అన్ని వర్గాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్న కూటమి ప్రభుత్వం అమలాపురంలో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి రవీంద్ర ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో కొనసాగుతున్న ఆశ్వీయుజ మాస బ్రహ్మోత్సవాలు భూవరాహస్వామి అవతారంలో దర్శనమిచ్చిన స్వామి పరిశ్రమలు టూరిజం వ్యవసాయ ఆక్వా రంగాలలో నూతన ఒరవడులు గుర్తించి ప్రైవేటు పెట్టుబడులు ఆకర్షించేలా జిల్లా అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరంలో ఆదివారం మీడియాకు తెలిపారు. అలాగే ప్రభుత్వం నుండి వారికి కావలసిన సౌకర్యాలు సహాయం అందించడం కోసం వారితో పెద్ద ఎత్తున ఈ నెలాఖరులోగా సమావేశం ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు. తాడేపల్లిగూడెంలో ఊక నుండి రైస్ బ్రౌన్ ఆయిల్ సిలికాన్ జెల్ ఫుడ్ ప్రాసెసింగ్ లో చిన్న చిన్న పరికరాల తయారీపై దృష్టి పెట్టామన్నారు. జిల్లాలో 19 కిలోమీటర్లు తీర ప్రాంతంలో అయోధ్య లంక నుండి నరసాపురం వరకు ఉన్న గోదావరి నదీ తీరాన్ని ఆధారంగా చేసుకుని పెద్ద ఎత్తున రిసార్ట్స్ చిన్న చిన్న కాటేజెస్ ఏర్పాటుకు పరిశీలిస్తున్నామన్నారు. లేస్ ఉత్పత్తులు ప్రోత్సహించే విధంగా పెట్టుబడులు ఆకర్షించేలా తగు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ శాఖలో వ్యవసాయ క్షేత్రాలలో కాటేజీలు ఓపెన్ రిసార్ట్స్ నెలకొల్పేలా పరిశీలన చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 సంస్కరణలతో ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతోందని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. ఆదివారం ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ ద్వారా ప్రతి కుటుంబానికి 10,000 రూపాయల నుండి 15,000 వరకు ఆదా అవుతోందని ఆయన వివరించారు. దీనివల్ల అమ్మకాలు కూడా పెరిగి వర్తకులకు మేలు జరుగుతున్నట్లు చెప్పారు. కిరాణా వస్తువులపై 18% నుంచి 5% జీఎస్టీ తగ్గించడం ద్వారా 13% ఆదా అవుతోందన్నారు. ఆరోగ్య జీవిత బీమాలపై జీఎస్టీ 18% నుంచి 0% తీసుకువచ్చిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్లకు దక్కుతుందని రాధాకృష్ణ చెప్పారు. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని తణుకులో ఆదివారం నిర్వహించి ఈ దినోత్సవానికి ఉన్న ప్రాధాన్యతను చాటి చెప్పారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. ఉపాధ్యాయుల బాధ్యతలను వారి హోదాను పెంచేందుకు 145 అంశాలతో కొన్ని నిర్దిష్టమైన సిఫార్సులతో 1966లో స్టేటస్ ఆఫ్ ది టీచర్స్ అనే విధాన పత్రాన్ని ప్యారిస్లో జరిగిన సమావేశంలో యునెస్కో అంతర్జాతీయ కార్మిక సంస్థలు రూపొందించాయి. ఈ పత్రాన్ని ఆమోదించిన అక్టోబర్ 5వ తేదీని అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అప్పటి నుంచి అన్ని దేశాల్లోనూ ఈ రోజును గురువుల దినోత్సవంగా నిర్వహిస్తూ గౌరవించుకోవడం సాంప్రదాయమైంది. అయితే మన దేశానికి సంబంధించి తొలి రాష్ట్రపతి ఉపాధ్యాయులు అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి రోజు సెప్టెంబర్ 5వ తేదీన జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాము. అదే రోజు ఉత్తమ ఉపాధ్యాయులను జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్కరించి జ్ఞాపికలు అందిస్తున్నాయి. అదే మాదిరిగా అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నాడు కూడా ఉపాధ్యాయుల సేవలను గుర్తించి ప్రోత్సహించాలని టీచర్స్ యూనియన్లు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో పట్టణంలోని ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో ప్రధానోపాధ్యాయులు తాళాబత్తుల రామకృష్ణ మాట్లాడారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం రోజున మనందరం కూడా
మన యొక్క అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానం వైపు అడుగులు వేయించేటటువంటి గురువుని జ్ఞాపకం తెచ్చుకోవడం, అదేవిధంగా గురువులకి మరి సమాజంలో సముచిత స్థానం అందించాలనే సదుద్దేశంతో అక్టోబర్ 5ని మనం అందరం కూడా అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ సంవత్సరం మన యొక్క ఉపాధ్యాయ దినోత్సవానికి ఈ యొక్క థీమ్గా ఏమని చెప్పిందంటే, సమాజంలో ఉన్నటువంటి అందరినీ కలుపుకుని వెళ్ళి సమాజంలో మరింత ఏ సమాజం అయినా సరే విజ్ఞానయుత సమాజంగా ఎదగాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక గురువుగా మారాలని, అది తల్లిదండ్రులు అవ్వచ్చు, ఉపాధ్యాయులు అవ్వచ్చు, అదేవిధంగా ప్రతి విద్యార్థి కూడా ఒక ఉత్తమమైనటువంటి గురు పరంపరని ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి మిగిలిన అన్ని వర్గాలని కూడా కలుపుకొని ఉన్నతమైనటువంటి విద్యా సంపదని సృష్టించాలని, అటువంటి సమాజం ఏ దేశంలో అయితే ఉంటుందో ఆ సమాజం ప్రపంచంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటుందని యునెస్కో చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకటరాయపురం మండల పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పెదపాటి గోపాలకృష్ణ ప్రసాద్, ఉపాధ్యాయులు ఎస్ సతీష్ బాబు, టిఏ విజయ్ కుమార్లు కూడా పాల్గొని మాట్లాడారు. తొలుత సరస్వతీదేవి చిత్రపటానికి పూలమాలలు వేసి సాంప్రదాయాన్ని పాటించారు. ఇదిలా ఉండగా భారతీయ ఇంగ్లీష్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ అంశంపై కూడా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. ప్రపంచంలో అప్పటికే అభివృద్ధి చెందిన పలు ముఖ్యమైన దేశాలలో అమలులో ఉన్న ఇంగ్లీష్ భాష మన దేశంలో బ్రిటిష్ పాలనా కాలంలో విస్తరించింది. ఇందులో భాగంగా బ్రిటిష్ మిషనరీ విలియం క్వారీ కలకత్తాలో మొట్టమొదటి ఇంగ్లీష్ మీడియం పాఠశాలను ప్రారంభించారు. ఈయన 1817లో రాజా రామ్మోహన్ రాయ్తో కలిసి అక్టోబర్ 5వ తేదీన తొలి ఇంగ్లీష్ మీడియం స్కూల్ను స్థాపించారు. అక్టోబర్ 5న అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం కూడా ఇండియాలో ఇంగ్లీష్కు బీజం పడిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా అక్టోబర్ 5న భారతీయ ఇంగ్లీష్ దినోత్సవాన్ని ఈ భాషా ప్రియులు ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రపంచ భాషగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో బ్రిటిష్ పాలకులు మన దేశంలో అప్పటికే మాట్లాడుతున్న పర్షియన్ భాషను 1839లో ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దు చేసి ఇంగ్లీష్ను పాలనా భాషగా చేశారు. అప్పటి నుంచి ఇది రాజభాషగా వెలుగొందుతూ వచ్చింది. జాతీయ, అంతర్జాతీయ అవసరాల నేపథ్యంలో ఎంతో ప్రాధాన్యత పెరుగుతున్న ఈ ఇంగ్లీష్ను మన దేశంలో మొదటిసారిగా నేర్చుకున్న వ్యక్తిగా ప్రముఖ సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ చరిత్రకెక్కారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నిశా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం వృద్ధుల ఇళ్లకు వెళ్లి ఉచితంగా వైద్య సేవలు అందించారు. ఇందులో భాగంగా డాక్టర్ సుంకవల్లి రామకృష్ణ తణుకు పట్టణంతో పాటు మండపాక గ్రామానికి చెందిన 6గురిని పరీక్షించి సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే అక్కిన కాశీ విశ్వనాథం ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి కరుణాకర చౌదరి, సభ్యులు గిరిజాల నాగేశ్వరరావు, నర్సింగ్ సిబ్బంది సహకరించారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.